లైబ్రరీ. సో పైథాన్ లైబ్రరీ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లైబ్రరీ అంటే డెఫినేషన్ చూద్దాం. లైబ్రరీ. సో ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఒకవేళ మాడ్యూల్ అంటే ఏదో తెలియకుంటే వీడియో చేశాను. అదేవిధంగా దాని తర్వాతకి మీకు ప్యాకేజ్ అంటే ఏందో కూడా వీడియో చేశాను. అవి పూర్తిగా చూసినట్లయితే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? సో లైబ్రరీ ఏంటంటే దీనికి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ అని చెప్పుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. సో లైబ్రరీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్లయితే మీ దగ్గర కలెక్షన్ ఆఫ్ ప్యాకేజ్ అంటే ఇదొక ప్యాకేజ్ అనుకోండి. ఇదొక ప్యాకేజ్. ఓకేనా? ఇదొక ప్యాకేజ్ అండ్ ఇదొక ప్యాకేజ్. సో ఇవన్నీ కూడా ప్యాకేజ్. సో మళ్ళీ మీకు ప్యాకేజ్ లోపల ఏముంటాయండి? మీకు ప్యాకేజ్ లోపల మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా? మాడ్యూల్స్ లోపల మళ్ళీ మీకు ఏముంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి అండ్ క్లాసెస్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. అట్లా మాడ్యూల్స్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ ఏమంటే లైబ్రరీ అనుకోవచ్చు. ఓకేనా? లైబ్రరీ అనుకోవచ్చు. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్యాకేజ్ అని కాబట్టి మళ్ళీ దాని init.py కూడా ఉంటుంది, init.py కూడా ఉంటుంది. ఓకేనా? సో లైబ్రరీస్ అంటే కొన్ని లైబ్రరీస్ చెప్తాను పైథాన్లో. ఎలాంటి లైబ్రరీస్ ఉంటే చెప్తాను చూడండి. మీరు ఎక్కువ మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ యూజ్ చేసినట్లయితే NumPy అనేది ఒక లైబ్రరీ, పాండాస్ అనేది ఒక లైబ్రరీ. ఓకేనా? మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఒక లైబ్రరీ, ఓపెన్సివి అనేది ఒక లైబ్రరీ. ఓకేనా? పైటార్చ్ అనేది ఒక లైబ్రరీ, సైఫై అనేది ఒక లైబ్రరీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేస్తాం. సో మనకి ఇవన్నీ కూడా లైబ్రరీ కింద మాట్లాడతాం. ఇవన్నీ కూడా మనము మన మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, లేకపోతే డేటా సైన్స్లో కానీ డిస్కస్ చేస్తాం. NumPy అంటే న్యూమరికల్ పైథాన్. ఓకే, న్యూమరికల్ సంబంధించిన అన్ని ఆపరేషన్స్ అయితే చేస్తాం. పాండాస్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి డేటాని ప్రీ ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మ్యాట్ప్లాట్లిబ్ అంటే డేటాని విజువలైజ్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. ఓపెన్సివ్ అనేది ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి యూజ్ చేస్తాం. పైటార్చ్ అనేది మనం డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది సైఫై అంటే సైంటిఫిక్ పైథాన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సైఫై అంటే మనకి పివై ఉంటుంది. ఓకేనా? సో ఇది. సో నేనేమంటున్నానంటే లైబ్రరీ అంటే మనకి కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మీకు తెలిసిన లైబ్రరీస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏ లైబ్రరీస్ తెలుసో నేను తెలుసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.